హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మనం సండే అనమాట, కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసం ఏమంటారు దీన్ని, పిక్నిక్ కదా. సో పిక్నిక్ అయితే వచ్చా అనమాట. సో ఇది ఏ ఊరు వచ్చా అంటే మేము గొల్లపాలెం వచ్చామండి. ఇక్కడ గొల్లపాలెం దగ్గర పోడు అని ఒకటి ఊరు ఉంది, ఇక్కడ బీచ్ ఉంది అనమాట. సో మా బాబాయ్ వాళ్ళు, పిన్నాళ్ళు, మా తమ్ముళ్ళు, సిస్టర్స్ అందరితో కలిసి వచ్చాం. ఇది మా చెల్లి, హాయ్ చెప్పు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంత లోతు వాటర్లో వెళ్ళాలన్నమాట ఇప్పుడు అక్కడ వరకు. చూడండి ఫ్రంట్లో చాలా లోతుంది ఇక్కడే. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇదంతా కూడా మొత్తం వాటర్ వచ్చేస్తుందండి, బీచ్ వాటర్ ఇదంతా. సో ఎర్లీగానే నేను భీమవరం నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి, ఇంకా అందుకే ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశాను. మా దుర్గ పిన్ని అండ్ అలాగే మొన్న మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా ధన పిన్ని, అదే మా చెల్లి. సో బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్లో వెళ్తున్నారు. సో ఇది పోడు బీచ్ అండి, ఇక్కడ మనకి గొల్లపాలెం నుంచి లోపలికి రావాలన్నమాట. సో పోడు బీచ్ ఇది. సో మనం అటు నుంచి వచ్చాం, మన బైక్స్ అన్ని అక్కడ పెట్టాం అనమాట. సో అక్కడంతా కూడా లోతుగా మునిగిపోయి ఉందన్నాను కదా, నైట్ ఇదంతా కూడా వాటర్లో మొత్తం వెళ్ళిపోద్దండి. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ వాటర్. ఇది ఫ్యామిలీ ఇంకా చాలామంది వచ్చారండి, కానీ వాళ్ళు ఎవరు రాలేదు, మేమే వచ్చాం కార్తీక మాసం సముద్ర స్నానాలు చేయాలని. మొన్న 3 days బ్యాకే కదా మనం పేరుపాలెం బీచ్కి వెళ్ళాం. ఇలా స్ట్రైట్ వెళ్తే ఇంకా పేరుపాలెం అనమాట. ఇలా స్ట్రైట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మనకి ఒంగోలు ఈ ఉన్నాయి కదా మనకి కృష్ణపట్నం బీచ్, ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్లో మనం చూపించాం. కృష్ణపట్నం పోర్ట్ గేట్ అవి. భలే ఉంది వాటర్ ఇక్కడ. పేరుపాలెం బీచ్ కన్నా ఇక్కడ కొంచెం వాటర్ లెవెల్ బాగుంది, అంతా ఒక పొడవుగా. సామే హాయ్ ఫ్రెండ్స్. సో భలే ఉందండి అసలు నిజంగా, సన్ రైజింగ్ చూడాల్సింది కానీ పొద్దుటే వచ్చి బాగుంది. ఆ ఫ్రంట్లో చూడొచ్చు రిషిగడు, మోటిగడు కూడా ఉన్నారు అక్కడే. పిన్ని ఇది వరకు మీరు ఒకసారి ఎప్పుడు వచ్చినప్పుడే కదా గొల్లపాలెంలోనే తాబేళ్ళు ఇక్కడికి వచ్చేసి చనిపోయి ఉన్నాయి కదా. మీ ఇద్దరికి ఇదే చెప్తున్నా, బీచ్లో చాలా చక్కగా ఆడుకోవాలి, కుదురుగా ఉండాలి, మాటనండి. ఇక్కడే పెద్దోళ్ళు ఉన్న చోట ఉండండి, అర్థమైందా? సరే రే హాయ్ చెప్పండి రా. వీడి పేరు ఈశ్వర్, తేజ మా బాబాయ్. బాబాయ్ హాయ్ చెప్పు. నీ పేరు? భీమవరం అనమాట. సో మా బాబాయ్ చిన్నప్పటి నుంచి మంచి క్లోజ్గా ఉంటాం, మా నాన్న మా బాబాయ్ అందరూ సరదాగా ఉండేవాళ్ళు. సో వెళ్తూనే సరదాగా వచ్చామన్నమాట బీచ్. ఏ మనోళ్ళేనా? ఏ ఎప్పుడు చూడలేదు. అరే గిన్నెగాడు నేనా? హాయ్ చెప్పండి. హాయ్ చెప్పరా. వాళ్ళెవరు? ఎవరల్లా? సో ఇక్కడ మన వాళ్ళందరూ ఫుల్గా ఆడుకుంటున్నారండి. ఇలా ఫ్యామిలీతో రావడం ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ అమ్మాళ్ళు కూడా రావాలి, బట్ కుదరలేదు. మా అమ్మ, సిస్టర్ వాళ్ళందరూ బాగా, వీళ్ళ అక్క, వీళ్ళ చెల్లి అందరు రావాల్సిందే, కానీ రాలేదన్నమాట. రండిరా. ఏ నాతో రండి. ఇక్కడ పిన్నాల దగ్గర ఉన్నది, అమ్మమ్మల దగ్గర, సరేనా? ఎక్కడికి వెళ్ళొద్దు, వదిలేసి. ఏం కనబడతలేదు, ఇటు ఉండాలి.
మీ పేరు మీ ఊరు చెప్పండి. ఏలూరుపాడు అండి. హాయ్ చెప్పండి మన వాళ్ళకి. డాన్స్ చేస్తున్నాడు ఎవడు బ్రో డాన్స్. ఓర్ నాయనో. I thought I had it figured out, believed in us, we were meant to be, no doubt. A teenage love, everybody else could see the way we were, living in a fantasy. But when I kiss her, I don't know where we're going, I don't know at all. I don't know how we're going, I'll be moving on. I'll be moving on, gotta let it go, living on my own, making me strong. Now I wanna show I can on my own. See how much I've grown. Better off alone, baby. I don't live it all alone. So sorry for the heartache and saying goodbye, for wasting your time, for wasting your time. I don't know how we're going, I'll be moving on. I'll be moving on. హాయ్ ఫ్రెండ్స్. Making me strong. I wanna show I can on my own. See how much I've grown. Better off alone, baby. I don't live it all alone.
తాతయ్య హాయ్ చెప్పండి. అందరూ హాయ్ చెప్పండి ఒకసారి. What's on your mind? Can I read it from your eyes? Can we leave and make the time stand still? What if we stay? Pretend there's nothing else. ఎందుకు వచ్చారండి బీచ్కి? చూసారండి వీళ్ళు వచ్చారు ఆడుకున్నారు ఆడుకున్నంత సేపు ఆడేసుకుని ఇప్పుడేమో నేసాలు వచ్చేసినాయి అంట. అలా ఉంటుంది వీళ్ళకి. ఏంటి ఎంత తెల్లగా అయిపోయా తోమేశారండి. మార్నింగ్ ఇప్పుడు 9కి దిగామండి ఈ రంగయాత్రలోకి. ఇక్కడ దిగిన తర్వాత 12:30 అవుతుంది. అస్సలు ఎవ్వరు వాళ్ళైతే ఇంకా రావట్లేదు, ఆడుకుంటానే ఉన్నారు. అక్కడ పొలాల్లో పిక్నిక్ ఏమో కానీ ఇక్కడ మాత్రం బీచ్లో స్నానాలు ఎరవేస్తున్నారు వీళ్ళు. ఇందాక ఇక్కడ వరకు వచ్చింది కదా వాటర్, ఇప్పుడు చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయిందో. మోటు గాడు అలాగే రిషి గాడు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. రిషి సే హాయ్. మోటు హాయ్ చెప్పు. సవాల్ వేసాడు మా వాడు. సో చూడొచ్చండి మార్నింగ్ మనం వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా జనం పెరిగారు ఇక్కడ. అండ్ ఇటుపక్క చూసుకుంటే బస్సులు కూడా వచ్చినాయి, జనం గట్టిగానే దిగి. పౌడర్ ఎక్కువైందంటండి కొట్టుకుంటున్నా. అరే హాయ్ చెప్పు. రిషి గారు చూడండి ఎట్లా ఉంది, హీరో. సో ఇప్పుడు బీచ్ నుంచి వచ్చి అంతా ఫ్రెష్ అయ్యి ఇక్కడ ప్రోగ్రామ్ జరిగే చోటుకి వెళ్తున్నాం అన్నమాట. గార్డెన్ ఎప్పుడు చూసినా ఉసిరి చెట్లే. ఇది మొత్తం పెద్ద గార్డెన్ ఎవరిది. వాళ్ళది గార్డెన్ బాగుంటుందా అనే హాయ్ చెప్పండి.
చెప్పండి. మీరు తినండి అక్కడ. హలో సో ఇప్పుడు అక్కడ అది భోజనాల దగ్గర నుంచి అయితే మళ్ళీ వేరే తోటలోకి వచ్చామండి. ఇక్కడికి కొంచెం ఇక్కడ ఎక్కడ కూర్చుందామని వచ్చాం అనమాట. దోళ్ళు తీరుస్తుంది ఎండ. ఏది ఇదా? అప్పుడు కొన్నా మరి ఏమీ లేదంటారు తోట అటు. మామయ్య పాడవద్దు. అక్కడ కూడా చిరుతపులు పొట్టిదేరా నీలాగా? పొట్టిపులే. నాన్న ఏంటని నీరసం అయిపోయావు. అన్నయ్య చెప్పు. చాలా థ్యాంక్స్, నాకు బాగా సపోర్ట్ చేసావు పాదయాత్రలో. ఇంకా ముందు ముందు కూడా మంచిగా సపోర్ట్ చేయాలి. చాలా థ్యాంక్స్ పిలిచినందుకు. మళ్ళీ నెక్స్ట్ ఏంటి? పెళ్ళే చేసుకుంటావా? ఫోటో కాదు మాట్లాడుతున్నా. చెప్పు, ఈరోజు నీకు ఈ వనభోజనాలు ఎలా అనిపించినాయి పన్ను? తృప్తిగా ఉన్నాయా? ఏం నచ్చింది నీకు ఇందులో బాగా? అది కాదు, బీచ్లో ఆడుకోవడమా లేకపోతే ఇక్కడ భోజనాలు? మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే బీచ్లో ఆడుకోవడం. అది హాయ్ చెప్పండి. సో ఫైనల్గా అయితే వనభోజనం అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు మళ్ళీ భీమవరానికి స్టార్ట్ అవుతుంది గొల్లపాలెం నుంచి. ఎలా జరిగింది? సూపరా? అది స్పీడా? బాగా ఎంజాయ్ చేసాం బీచ్లో. ఎంతసేపు వెళ్ళుంటాం? చాలాసేపు వెళ్ళేసాం. సో ఈ వీడియోకి ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మీరు కూడా ఫ్యామిలీతో కలిసి అందరూ వనభోజనాలు పెట్టుకోండి కార్తీక మాసంలో. జై శ్రీరామ్. అందరికీ బాయ్. బన్ను బాయ్ చెప్పరా. ఈశ్వర్ బాయ్.